శూన్యం నుండి విశ్వ విజేత వరకు ఎలా మారారో ఈ రోజు చూద్దాం. ద మ్యాన్ ఆఫ్ ది ఫ్యూచర్. నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడుకునేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక సెకండ్ గురించి మాట్లాడుకుందాం. ఒక సాధారణ బాలుడిగా మొదలై ఈ రోజు అమెరికా రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తి, ప్రపంచ టెక్నాలజీని శాసిస్తున్న వ్యక్తి మరెవరో కాదు, ఆయనే ఎలాన్ మస్క్. ఆయన పుట్టుక, ఫ్యామిలీ, బిజినెస్, రాజకీయ ప్రస్థానం, అలాగే టెక్నాలజీ, ఆయన బిజినెస్ సామ్రాజ్యం, రాజకీయ ప్రస్థానం, ఈ కంప్లీట్ లైఫ్ స్టోరీ ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం రండి. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్ లోకి దూసుకు వెళ్తాను. అలాగే ఒక్క లైక్ కొట్టండి, మరింత మందికి చేరువవుతుంది. ముందుగా ఎలాన్ మస్క్ బాల్యం గురించి తెలుసుకుంటే, జూన్ 28, 1970లో సౌత్ ఆఫ్రికాలోని ప్రిటోరియాలో ఎలాన్ జన్మించారు. తండ్రి ఎలోన్ మస్క్ ఒక ఇంజనీర్, తల్లి మేయే మస్క్ ఒక మోడల్. ఎలాన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పుడు ఎలాన్ చాలా సైలెంట్ గా ఉండేవారు, పుస్తకాలు బాగా చదివేవారు. పుస్తకాలు చదవడంలో ఎంత మునిగిపోయారంటే ఎలాన్ మస్క్ తల్లి అతనికి ఏదైనా ప్రాబ్లంలో ఉందని హాస్పిటల్లో చూపించారు. ఆయనకు వినికిడి సమస్య ఉందేమోనని హాస్పిటల్లో చూపించారు. వాళ్ళ అమ్మ ఆపరేషన్ కూడా చేయించింది. కానీ ఎప్పుడు ఆయన సొంత లోకంలో మాత్రమే ఉండేవారు. 12 ఏళ్లకే బ్లాస్టర్ అనే గేమింగ్ కోడింగ్ తయారు చేసి అమ్మిన జీనియస్ ఆయన. అలాగే అతని చదువు, అమెరికా ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం ఇప్పుడు. సౌత్ ఆఫ్రికాలో మిలిటరీ ట్రైనింగ్ తప్పించుకోవడానికి 17 ఏళ్ల వయసులోనే కెనడా వెళ్ళిపోయారు. అక్కడ వాటర్ మెలన్స్ కట్ చేయడం, బాయిలర్ క్లీన్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేసేవారు. ఆ తర్వాత కాలేజీ, క్వీన్స్ యూనివర్సిటీ నుండి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి మారి ఎకనామిక్స్ మరియు ఫిజిక్స్ లో డిగ్రీలు చేశారు. అలాగే అతను ఎడ్యుకేషన్ లో డ్రాప్ అవుట్ అయ్యారు. 1995లో స్టాన్ఫోర్డ్ లో పిహెచ్డి చేరి కేవలం 2 రోజులకే చదువు మానేసి ఇంటర్నెట్ రంగంలోకి దూకారు. అతని పెళ్లిళ్ళు, వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే, మస్క్ లైఫ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో అతని వ్యక్తిగత జీవితం కూడా అలానే ఉంటుంది. అతని వ్యక్తిగత జీవితం కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. జస్టిన్ మస్క్ మొదటి భార్య, వీరికి 5 పిల్లలు. తలా రైలీ, ఈమె నటి. ఈమెను 2 సార్లు పెళ్లి చేసుకొని 2 సార్లు విడాకులు ఇచ్చారు ఎలాన్ మస్క్. 3వ భార్య గ్రిమ్స్, సింగర్. గ్రిమ్స్ తో మరికొంతమంది పిల్లలు. మొత్తంగా మస్క్ కు ఇప్పుడు 12 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఆయన ఫిలాసఫీ ఏంటంటే, తెలివైన వారు ఎక్కువ మంది పిల్లలను కనాలి, లేకపోతే మానవ నాగరికత అంతమైపోతుందని చెప్తారు. ఎలాన్ మస్క్ బిజినెస్ సామ్రాజ్యం చూస్తే, 0 నుండి బిలియనీర్ వరకు మస్క్ దేనినైనా పట్టుకుంటే అది బంగారం కాదు, అది డైమండ్ అవ్వాల్సిందే. జిప్టో అండ్ పేపాల్, ఈ రెండిటి ద్వారా తన మొదటి ₹1 కోటి ఆదాయాన్ని ఆర్జించారు. అలాగే 2002లో స్పేస్ ఎక్స్, నాసా వాళ్లకు కాని పనిని కూడా ప్రైవేట్ రాకెట్ల ద్వారా సాధ్యం చేశారు. అలాగే సంచలనం సృష్టించిన టెస్లా 2004 దివాలా తీయబోతున్న కంపెనీని ప్రపంచంలోనే అత్యంత విలువైన కారుగా రూపొందించారు ఎలాన్ మస్క్. అలాగే ఎక్స్, ట్విట్టర్ను కొనుగోలు చేసి 2022లో $44 బిలియన్ కొని ఇది ఒక ఎవ్రీథింగ్ యాప్గా మార్చారు ఎలాన్ మస్క్. అలాగే అతని రాజకీయము, అలాగే 2026లో ఉన్న పరిస్థితి ఏంటంటే, మస్క్ కేవలం ఒక బిజినెస్ కి మాత్రమే పరిమితం కాలేదు, రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్ గా ఉండి అమెరికా ప్రభుత్వంలో అనవసర ఖర్చులను భారీగా తగ్గించారు మస్క్. ఆయన రాజకీయ శక్తి ఎలా ఉంటుందంటే, ప్రపంచ రాజకీయ నేతలు ఎలాన్ మస్క్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన బిలియనియర్ మాత్రమే కాదు, ఆయన ప్రపంచ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయన గ్లోబల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆయన ప్రస్తుత లైఫ్ ఎలా ఉంటుందంటే, ఆయనకి ప్రస్తుతం సొంత ఇల్లు కూడా లేదు. ఆయన ఫ్యాక్టరీల దగ్గరలోనో, అలాగే స్నేహితుల దగ్గరలోనో, లేదా స్నేహితుల ఇంట్లోనో ఉంటూ రోజుకి 16 గంటలు శ్రమిస్తారు ఎలాన్ మస్క్. అలాగే ఈ మధ్య స్టార్ లింక్ కూడా తయారు చేస్తున్నారు. శాటిలైట్ ద్వారా, డైరెక్ట్ గా శాటిలైట్ అంటే స్టార్ లింక్ ద్వారా మనం ఇంటర్నెట్ ని, అలాగే మొబైల్ కాల్స్ ని పొందే విధంగా స్టార్ లింక్ ని కూడా డెవలప్ చేశారు. ప్రపంచ ఇంటర్నెట్ విప్లవాన్ని మరొక దిశకు తీసుకువెళ్లే స్టార్ లింక్ ఇది. ఒక బాయ్హుడ్ బిలియన్ బాధితుడి నుండి అంగారక గ్రహంపై నగరాన్ని నిర్మించాలనుకునే
నాయకుడి వరకు ఎలాన్ మస్క్ జర్నీ అద్భుతం. ఆయనను మీరు ఇష్టపడవచ్చు లేదా ద్వేషించవచ్చు, కానీ ఆయనను మాత్రం విస్మరించడం అసాధ్యం. మరి మస్క్ చేసిన పనిలో మీకు ఏమి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఈరోజు ఎలాన్ మస్క్ జర్నీ. నా వీడియోలు కేవలం మోటివేషనల్కు మాత్రమే, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మాత్రమే. నేను ఇంటర్నెట్లో వచ్చే సమాచారాన్ని సేకరించి మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాను. ఇది 100% అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. కేవలం మనల్ని ఇన్స్పైర్ చేయడానికి, మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఇట్లు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మరొక మంచి మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఇన్ఫర్మేషనల్ వీడియోలో కలుద్దాం. సీ యూ. బాయ్ బాయ్.